ముందర మీరు ఈ కూల్చివేతలని స్వాగతించాలి. కానీ మీరు కేవలం చంద్రబాబు నాయుడు గారి నివాసం వెలుపల ఉన్న, అది నేను స్పష్టంగా చెప్తున్నాను, వెలుపల ఉన్న ప్రజావేదికను కూల్చేసి అక్కడితో చేతులు దులిపేసుకున్నారు. చాలామందిని ఎందుకు వదిలేశారు అక్కడ కరగట్టెంబడి ఉన్న వాళ్ళందరినీ? ముందుగా 99 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకు, మీకు శుభోదయం. హైదరాబాదులో ఒక ప్రణాళిక తెచ్చి ఒక ఐఏఎస్ని పెట్టేసి దానికి ఒక రూపకల్పన చేసి మొదలెట్టారు. వాళ్ళు కూడా కన్వెన్షన్ ఒక్కటే చేశారు, తదుపరి కార్యాచరణ ఇంకా మొదలవ్వలేదు. నేనేమంటానంటే ఈ కోర్టులు, న్యాయ వ్యవస్థలు, కోర్టులు ఉన్నాయి. మనం ఒకటి మొదలెట్టగానే తర్వాత కోర్టులకు వెళ్ళేవాళ్ళు కోర్టులకు వెళ్తారు, కోర్టులకు వెళ్ళిన తర్వాత ఆగుతుంటాయి. అట్లనే గతంలో మా ప్రభుత్వంలో కూడా ప్రజావేదిక పేరుతో కట్టిన రేకుల షెడ్ కూల్చేసినప్పుడు వెంటనే మిగతా వాళ్ళందరూ కోర్టులకు వెళ్ళేసి కోర్టుల ద్వారా, న్యాయ వ్యవస్థ ద్వారా వాళ్ళు ఆపటం జరిగింది. ఇక ఆంజనేయులు గారు కావచ్చు, ఆంజనేయులు గారు చెప్పే వాటిలో కొన్ని విషయాలు నేను ఏకీభవిస్తాను. ఏంటంటే అవి పార్టీలకు అతీతంగా, సరే ఇప్పుడు ఈ పార్టీ కొంతమందిని గులిస్తే రేపు వచ్చే పార్టీ కొంతమందిని గులిస్తే అల్టిమేట్గా ప్రజలకి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఆక్రమణదారులు ఎవరైనా ఆక్రమణదారులే, నేరస్తులు ఎవరైనా నేరస్తులే. అది పార్టీలకు అతీతంగా సమాజానికి ద్రోహం చేసేవాళ్ళు ఎవరున్నా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. అయితే ఇక్కడ కిరణ్ గారు చాలా ఆవేదన చెందుతూ ఆవేదన పూర్వకమైన మాటలతోటి ఇది ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన పని, ఖచ్చితంగా అందరూ సహకరిస్తారు, మా కూటమి ఎప్పుడు దానికి ఉంటుందంట. నేను కిరణ్ గారికి ముందుగా ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి భారతదేశంలో రేపు ఈ 5 ఏళ్ళు కూడా పూర్తి చేసుకుంటే 15 ఏళ్ల కాల పరిమితి. ఈ సమస్యలన్నిటినీ తీర్చడానికి ఈ 15 ఏళ్ళు సరిపోదా? ఇంకా ఎన్నేళ్ళు కావాలి? చిత్తశుద్ధి ఉంది అని గనక మీరు అనుకుంటే ఈ 15 ఏళ్ల కాలంలో ఈ ఆక్రమణల మీద కానీ, ఈ ప్రకృతి విషయాల మీద కానీ, ఈ గ్లోబల్ వార్మింగ్ మీద కానీ ఇప్పటి వరకు భారతదేశంలో మీరు తీసుకున్న చర్యలేంటి, అది ఎంత కార్యరూపం దాల్సినాయి? ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మిగతా చోట్ల కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మీరు ఏమి చర్యలు తీసుకున్నారు? మీరు దానికి ఏమి చట్టపరంగా ఏమి ఒక రూపం క్రియేట్ చేశారు? 15 ఏళ్ల కాల పరిమితి అంటే మా దృష్టిలో మరి చాలా కాల పరిమితి ప్రజలు మీకు ఇచ్చారు. మీరు 15 ఏళ్ల కాల పరిమితి అనుభవించి కూడా ఇంకా ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే మీరేం చేయలేదనా, చేస్తే ఇంకా మిగిలిపోయినాయనా? ఇవన్నీ ప్రజలు ప్రశ్నిస్తారు. కాబట్టి ఎస్పెషల్లీ కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చినాక, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత కావచ్చు, స్టేట్మెంట్లు భారీగా ఇస్తారు, అద్భుతంగా ఆవేదన వెలిబుచ్చుతారు, ఆ సమాజం పట్ల చాలా కమిట్మెంట్ తోటి మాట్లాడతారు. కానీ కార్యరూపంలో కార్యాచరణలో ఒక్క అడుగంటే ఒక్క ఇంచు కూడా ముందుకేసిన దాఖలాలు ఎస్పెషల్లీ 80 రోజుల్లో ఏ ఒక్క హామీ మీద కావచ్చు, ఈ ప్రతి దాని మీద, అది అన్ని రకాలుగా ప్రతి దాని మీద కూడా ఒక్క ఇంచు కూడా ముందుకు కదిలిన దాఖలాలు లేవు. ఇంక్లూడింగ్ మా మీద చెప్పే ఆరోపణలతో సహా ఒక్క ఇంచు కూడా ముందుకెళ్ళదు. కానీ స్టేట్మెంట్లో అంటే ప్రచార ఆర్భాటం తప్పితే పని చేయటంలో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చెయ్యట్లేదనేది నా అభిప్రాయం. రైట్, ఒకసారి ఏం చేసిందో మరి చెప్పగలుగుతారా అండి? అవి చెప్పలేండి. ఇప్పుడు 15 ఏళ్ల కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలో ఇప్పుడు వాసుదేవన్ గారు ఇందాక చెప్పారు, గుజరాత్ లో ప్రభుత్వంలో చేస్తుంటే 9 ఎమ్మెల్యేలు ఆక్షేపిస్తే ఒప్పుకున్నారు. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో సెట్టు భూ ఉండదండి, ఇది రాష్ట్ర ప్రభుత్వం అండర్లో ఉండేది. ఇది కేంద్ర ప్రభుత్వ పర్యావరణ చట్టాలు చేశారు, అమలు చేసేది రాష్ట్ర ప్రభుత్వాలు. లేదు మా ప్రభుత్వం వల్ల కాదంటే మీరు 5 ఏళ్ళు ఏం చేశారు? రిజైన్ చేసేయాల్సింది.
మా వల్ల కాదు, మేము చేయలేము, కేంద్రం బీజేపీకి అప్పచెప్పేస్తాం, కేంద్ర రాష్ట్రపతి పాలన పెట్టుకుని చేసుకోమనండి, ఈ ప్రకృతి విధ్వంసాలు, కృష్ణానది కరకట్ట పనులు మేమేం చేయలేము అని చెప్పి మీరు రాష్ట్రపతి పాలన పెట్టాల్సింది. రవికిరణ్ గారు, రవికిరణ్ గారు, మీరు చేసిన ప్రస్తావన నుంచే అడుగుతారండి. రాష్ట్ర పరిధిలో ఉన్న